నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి తెలంగాణ వచ్చే నెల 1వ తేదీ నుంచి ముగియనున్న సర్పంచ్లు, వార్డు మెంబర్ల పదవీ కాలం. ఆ మర్నాటి నుంచి గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలనకు సర్కార్ మొగ్గు అంటూ ఈ పత్రిక తెలంగాణ పంచాయతీలపై కథనాన్నిచ్చారు. ప్రజలపై భారం మోపకుండా ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల మీద దృష్టి సారించి తెలంగాణ అభివృద్ధికి పాటుపడతామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించాలని బాలకృష్ణ ఆదేశించారు. ఇక కాంగ్రెస్ హామీలు నెరవేర్చుకుంటే ప్రజలు తిరగబడతారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. టాటాతో కలిసి స్కిల్లింగ్ సెంటర్ల ఏర్పాటుపై టాటా సన్స్ చైర్మన్తో దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. సాక్షి ఆంధ్రప్రదేశ్ సామాజిక సారథి అంబేద్కర్ ఆశయ సాధన బాటలో సీఎం వైఎస్ జగన్. నేడు సామాజిక న్యాయ మహాశిల్పం జాతికి అంకితం చేయనున్న జగన్. చరిత్ర ఎరుగని సాహసం. ఏకంగా 31.19 లక్షల మంది ఈ అక్కా చెల్లెళ్లకు ఇళ్ల పట్టాలు ఇచ్చామన్న సీఎం జగన్. వడివడిగా 22.25 లక్షల గృహ నిర్మాణాలకు పావలా వడ్డీకే 35,000 రూపాయల రుణం. ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టామని ఆయన తెలిపారు. వైఎస్ఆర్సీపీ 4వ జాబితా ప్రకటన. సంపూర్ణ సామాజిక న్యాయం. 8 అసెంబ్లీ, 1 ఎంపీ స్థానాలకు సమన్వయకర్తలను నియమించిన సీఎం జగన్. ఈనాడు తెలంగాణ లాభాల స్వేదమే మా స్వప్నం. రైతులకు కార్పొరేట్ తరహా రాబడులు రావాలని, అన్నదాతలకు ప్రపంచం అండగా నిలవాలని దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పిలుపిచ్చారు. యాదాద్రిపై విజిలెన్స్ అంటూ మరో వార్తనిచ్చారు. 2030 నాటికి విమాన ప్రయాణికులు 30 కోట్లకు పెరుగుతారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ యథాప్రకారం అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవం నాడు కూడా ఈ పత్రిక తన విష ప్రచారాన్ని ఆపలేదు. ఇక సంపద సృష్టి ద్వారా టీడీపీ విజన్ అంటూ చంద్రబాబు కదలరా సభలో అన్నారు. ఎర్రచందనం వైకాపా ఇంధనం అంటూ మరొక చెత్త కథనాన్ని ఈనాడు ప్రచురించింది. నమస్తే తెలంగాణ. రేవంత్ చెలగాటం, హైకమాండ్కు ప్రాణ సంకటం అంటూ ఓ స్టోరీ ఇచ్చారు. అదానితో కాంగ్రెస్ దొంగాట, ఢిల్లీలో రాహుల్ విమర్శలు, దావోస్లో రేవంత్ ఆలింగనాలు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో కోత పెట్టండంటూ మరో స్టోరీ ఇచ్చారు. ఆంధ్రప్రభ అన్నదాతకు అండగా నిలిస్తే కార్పొరేట్ లాభాలేనని తెలంగాణ ఆంధ్రప్రభ ఒక కథనాన్ని ఇచ్చింది. ఎంత కష్టమైనా ప్రజలకు మేలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎమ్మెల్సీలు ఏకగ్రీవం. మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్లు నామినేషన్లు. వెలుగు రిటైర్డ్ అధికారులు 1049 మంది వివిధ శాఖల్లో తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నట్లుగా ఓ స్టోరీ ఇచ్చారు. ధరణిలోకి చొరబడి భూముల మేత, కలెక్టర్ సీసీఎల్ఏ అప్రూవల్ లేకుండా స్థలాల వివరాల్లో మార్పులంటూ మరో వార్తనిచ్చారు. టీపీపీఎస్సీకి కొత్త బాస్ ఎవరు? ముగిసిన అప్లికేషన్ ప్రాసెస్. చైర్మన్ రేసులో 2 ప్రొఫెసర్లు, 2 ఐపీఎస్లు. డక్కన్ క్రానికల్ తెలంగాణలో 1500 కోట్ల పెట్టుబడులు టాటా టెక్ పెట్టబోతోంది. అలాగే ఉబర్ ఏఐ యూనిట్ను ప్రారంభించనుందంటూ స్టోరీ ఇచ్చారు. దేశంలో పారదర్శక పాలన అందిస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చామన్నారు. రామ్లల్లా విగ్రహం అయోధ్య గర్భగుడిలోకి చేరింది. హిందూ ఇరాన్పై ప్రతీకార దాడులకు పాకిస్తాన్ దిగిందని ఈ పత్రిక కథనాన్నిచ్చింది. ఇరాన్పై చేసిన ఎయిర్ స్ట్రైక్లలో 9 మంది చనిపోయారు. వచ్చే 2030 సంవత్సరం నాటికి భారతదేశంలో ఎయిర్ ట్రాఫిక్ 300 మిలియన్లకు చేరుకుంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో ఎయిర్ షో ఆకట్టుకుంటోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా మణిపూర్లో చెలరేగిన హింసలో 4 చనిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోర్టు ముందు లొంగిపోయిన 9 మంది బిల్కినో బానో నిందితులు. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇరాన్ బెలూచిస్తాన్ బోర్డర్పై పాకిస్తాన్ దాడులు చేసిందని ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనాన్నిచ్చింది. ఈ దాడిలో 9 మంది మరణించారు. భారత నౌకాదళం మరో ఓడను కాపాడింది. హౌతీ డ్రోన్ అటాక్ నుంచి ఈ ఓడను రక్షించారు. ఇవి ప్రధానంగా ఆ పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు. ఇక రోజువారీ ఈనాడు, ఆంధ్రజ్యోతిలు రాసే అబద్ధపు ప్రచార కథనాలకి పరాకాష్ఠగా ఈరోజు మరింత నైత్యానికి ఈ పత్రికలు, ఈ మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియాలు దిగజారాయని చెప్పడానికి బాధపడాల్సి వస్తోంది. నిజానికి అసలు ఒక ఫంక్షన్ జరుగుతున్నప్పుడు, ఒక గొప్ప కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు ఇవ్వకుండా పూర్తి వ్యతిరేక కథనాలతో ముఖ్యమంత్రి జగన్పై
విద్వేషపు రాతలు రాసి తన నైత్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఈనాడు ఏం రాసిందో చూడండి. దార్శనికుడి దివ్య స్మృతికి దారుణ అవమానం ఇది అంటూ ఓ కథనాన్ని ఇచ్చింది. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని చెత్తబొట్టలో పడేసిన పాలకుడు జగన్మోహన్ రెడ్డి అంటూ ఈ పత్రిక తీర్పునిస్తూ చెత్త చెదారం అంతా కలిపి ఓ వార్తని రాసి అబద్ధాలతో కూడిన విషపు రాతలని ఈ పత్రిక రాసింది. ఈ అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవాన్ని కూడా ఈనాడు జీర్ణించుకోలేకపోతోంది. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించటం ఆ దార్శనికుడి దివ్య స్మృతికి దారుణ అవమానం అంటూ నీచంగా ఈనాడు రామోజీరావు తన పత్రికను చండాలం చేసి దరిద్రపు వార్తలతో నింపేశారు. ఇక మరో ఎల్లో పత్రిక ఆంధ్రజ్యోతి కూడా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా సీఎం జగన్పై విష కథనాలను ప్రచురించింది. బడుగులను బుగ్గి చేసి అంటూ తప్పుడు వార్తలు రాసుకొచ్చింది. 4.5 ఏళ్లుగా దళితులకు అన్యాయం అంటూ ఏడుపుగొట్టు వార్తలను రాసింది. అసలు అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి వార్తలు రాశారు. ఇవి ఆంధ్రజ్యోతి ఈనాడు నీచత్వానికి పరాకాష్ట. ఇక అగ్రవర్ణ ఈ రెండు పత్రికలు తమ అగ్రవర్ణ దురహంకారాన్ని ప్రదర్శిస్తూ దళితులకు బడుగు వర్గాలకు అన్ని వర్గాలకు ఆరాధ్యమైనటువంటి ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటే దాన్ని తట్టుకోలేక తమ అగ్రవర్ణ దురహంకారాన్ని ప్రత్యేకించి పెత్తందారి మనస్తత్వాన్ని ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తదితర తెలుగుదేశం మద్దతుదారులు ప్రదర్శించిన తీరు చాలా నీచంగా ఉందని 1-2 సార్లు చెప్పక తప్పడం లేదు. నిజానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే పదిరికుప్పం అనే చోట, చిత్తూరు జిల్లా పదిరికుప్పం అనే చోట దళితుల సజీవ దహనం జరిగింది. ఆ తర్వాత కాలంలో టీడీపీ హయాంలోనే కారంచేడులో దళితుల ఊచకోత జరిగింది. చంద్రబాబు హయాంలో అనేక మంది దళితులపై దాడులు జరిగాయి. చంద్రబాబు టైంలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేస్తామని చెప్పి అది కూడా ఆయన చేయలేకపోయినా ఎన్నడూ ప్రశ్నించని ఈనాడు ఆంధ్రజ్యోతి ఇప్పుడు విజయవాడ నడిబొడ్డున ఆంధ్రప్రదేశ్కే తలమానికంగా ఈ విగ్రహాన్ని రూపొందించి ఆవిష్కరిస్తుంటే వీరు రాజకీయం చేస్తూ దరిద్రపు రాతలు రాసుకొచ్చారు. ఎస్సీ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో సీఎం జగన్ బంతాట అంటూ ఈ నేపథ్యంలోనే మరొక చెత్త వార్తను రాసుకొచ్చారు. మరి చంద్రబాబు టైంలో పాయకరావుపేట నుంచి అంగలపూడి వనితని, అలాగే మంత్రి జవహర్ని కొవ్వూరు నుంచి, అలాగే స్వామిదాసుని తిరువూరు నుంచి దళిత నేతల్ని మార్చినప్పుడు ఈ రాత ఎందుకు రాయలేదో, పైగా ఒక ఎస్సీ నియోజకవర్గం నుంచి ఒకరు మారిస్తే ఇంకో ఎస్సీఏ వస్తారు కానీ వేరే వస్తారా, అయినప్పటికి కూడా పచ్చి అబద్ధాలని పచ్చి మోసపూరితమైనటువంటి విషయాలని రాస్తూ ఈ పత్రిక ఈనాడు నీచంగా కథనాలని వండింది. ఎర్రచందనం వైకాపా ఇంధనం అంటూ మరో తప్పుడు వార్తను ప్రచురించారు. మొత్తం జగన్పై ఈనాడు ఒక ఫుల్ పేజీలో కేటాయించి మరీ ఏడ్చింది. అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత జగన్కు కాక చంద్రబాబు ఉందా అన్న దానికి కూడా వారు సమాధానం చెప్పాలి. టీడీపీ ఇచ్చిన ప్రకటనలుగా ఒక పేజీ మొత్తం ఈ విషం గక్కడానికే కేటాయించారు. ఈ రకంగా ప్రస్తుతం విజయవాడ నగరం నడిబొడ్డున దాదాపు 400 కోట్లతో 19 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్మృతివనాన్ని ఏర్పాటు చేసి 206 అడుగుల ఎత్తున మొత్తం ఈ విగ్రహాన్ని నెలకొల్పుతుంటే సంతోషించకపోగా తెగ ఏడ్చేశారు రామోజీరావు, రాధాకృష్ణులు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమలు చేస్తున్న సంక్షేమంలో అట్టడుగు వర్గాలకి, ప్రత్యేకించి దళితులకి, బలహీన వర్గాలకి, బీసీలకి, మైనారిటీలకి, ఎస్టీలకి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ వారికే ఎక్కువ స్కీములు అమలయ్యేలాగా పేదరికాన్ని నిర్మూలించడానికి ఈ మధ్య నిన్ననే ఒక కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికలో ఆంధ్రప్రదేశ్లో పేదరికం తగ్గింది, పేదరికం స్థాయిలో 20వ స్థానానికి వెళ్ళింది అంటే ఆ మేరకు తగ్గిపోయింది అని నివేదికలు వస్తుంటే వీరు మాత్రం విపరీతమైనటువంటి వ్యతిరేక ప్రచారంతో ఈ కథనాలను ఇచ్చారు. ఇవన్నీ కూడా చాలా నీచంగా ఉన్నాయి. దీనిపైన మనం చర్చిద్దాం.